సో హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ మా తమ్ముని గారి మీద కొత్త ప్రాంక్ చేయబోతున్నా. నేనైతే నిన్ననే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. వాడు ఇంకా రమ్మంటే వస్తలేడు, లేట్గా వస్తుండు. యూట్యూబ్ ఛానల్ ఏమేం లేదురా అని వాడిని వెళ్ళగొడతా. వాడి రియాక్షన్ ఎట్లుంటుందో చూడండి. నెక్స్ట్ లెవెల్ వస్తుందని చూస్తున్నా. ఇదైతే నా ఫస్ట్ ప్రాంక్. వాడు వచ్చినాక వీడియో కంటిన్యూ చేద్దాం. ఇక ఒక్కటి 12 కాదు, అర్థమైందా? చేసిందంతా చేశారంటే నీకు అవసరం లేదని ఇంత ప్రవర్తిస్తున్నావు కదా. అవసరం లేదు పో, నువ్వు అవసరం లేదు పో. అది ఇది కష్టం ఇన్ని రోజులు. అరే చెప్పురా భయ్. వద్దురా భయ్, నువ్వు ఛానల్ నుంచి నాకు అవసరం లేదు. అవసరం లేదురా భయ్, నువ్వు అరే సో గ్యాస్ వాడైతే వచ్చింది. ఇప్పుడు ఒకసారి డోర్ తెరుద్దాం. ఇక మొదలెడదామా? ఎవరు? ఎందుకు వచ్చినావు? పిలిచినా కానీ ఎందుకు వచ్చినావు? ఎవరు నువ్వు అసలు? ఏంది అట్లా అంటావు? ఎట్లా నాన్న మీరు? నిన్న ఏమని చెప్పాను నీకు? నిన్న ఏమని చెప్పాను? యూట్యూబ్ చేద్దామని చెప్పాను. మరి ఇవాళ ఏంటి? మరి లేట్ ఎందుకు లేచిన? అరే నవ్వులాటలు కాదురా, సీరియస్ నేను చెప్పేది. ఇట్లా మజాకులు కాదు ఆడేది. అరే నేను దేనికోసం యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను? ఎవడో ఒకడు బాగుపడాలి, ఎవడో ఒకడు ఉండాలని స్టార్ట్ చేస్తాను. వాళ్ళిద్దరు ఎట్లాగో పోయి ఇప్పుడు నువ్వు నేనే ఉన్నది అని మాట్లాడి షార్ట్ చేసుకుందాము, ప్రాంక్ వీడియోలు చేసుకుందామని చెప్పిందా? మరి నువ్వేం టైం ఎంత అవుతుంది? టైం ఎంత అవుతుంది? ఒక్కటి 12 అర్థమైందా? ఏంది నీ కథలేంది? నాకు అర్థం. నీ కథలేంది అని అంటున్నా. అది కాదు ఏం చెప్తా? యూట్యూబ్ చేద్దామని చెప్పాను. మరి ఇట్లా లేట్ చేస్తే ఎట్లా? మరి అవసరం లేదురా అబ్బాయి, నాకు మీతో అవసరమే లేదు. చక్కగా వెళ్ళిపోండి, నాతో ఎవ్వరితో నాకు అవసరమే లేదు. మీరు ఏం అసలు నాకు అర్థం కాదు. మొన్నటి నుంచి చూస్తున్నా. అసలు ఏమనుకుంటున్నా మీరు? ఏమనుకుంటున్నావు ఎక్కువ లే. మళ్ళా దర్జా అనుకున్నావు లే. నేను ఏం చెప్పినా లేదా? మళ్ళీ ఏడుపులు సముద్రం నిండుతుంది నీ కన్నీళ్లతో. ఎందుకు కథలు చేస్తున్నావు? అరే మంచి మర్యాదగా వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు, మన ఇద్దరం చేసుకుందాం అన్న. నాకేం పట్టింది? నాకేం అవసరం రా యూట్యూబ్ చేయాలి? అరే మాట్లాడు, బీపీ లేపక. మరి నాకేం అవసరం రా? ఏం బాగుపడదామన్నా? ఇద్దరం బాగుపడు కాదురా, ఎంతమంది వచ్చినా బాగుపడిపిస్తా. ఎట్లే అరే యూట్యూబ్ అనేది దాంట్లో చెప్పేది నువ్వు కథలు దింగకు. అర్థమైందా? యూట్యూబ్ అనేది అది పెద్ద మహాసముద్రం అని. అర్థమైందా? దాంట్లో గెలవచ్చు, గెలవకపోవచ్చు. ఏదో ట్రై ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు నలుగురు ఉన్నప్పుడు యాష్ క్రేజీ ఏమని చేస్తారని ఛానల్ స్టార్ట్ చేశారు. దొబ్బింది. ఇద్దరు వేళ్ళు మన ఇద్దరం చేసుకుందామంటే ఆ వ్యూస్ కూడా ఫ్రీజ్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న షార్ట్ చేసుకుందాం, ఏమన్నా వీడియో చేసుకుందామని చెప్తుంటే కూడా నువ్వు ఏం చేయకుండా ఇంత ఫాయిదా లేదు, ఏం లేదు నీతోని. ఏం మీకనుకున్నావురా మరి? స్కూల్కి ఎట్లాగో పోను, కనీసం వీడియోలైనా టైం టు టైం కొడదామని చెప్తున్నా కదా. ఏంద్రా బాబు నీకు ఏంది అంటున్నా?
ఈ పాప బిడ్డ ఈ పాపకున్న టైం సెన్స్ నీ దగ్గర ఉన్నదా? ఆ? ఈ పాపకున్న టైం సెన్స్ అయినా నీ దగ్గర ఉన్నదా అంటున్నా. పొద్దున్నే లేస్తుంది, స్నానం చేసుకుంటది, అన్ని పనులు చేస్తుంది. ఈ పాపకు తెలిసినట్టు కూడా నీకు తెలియదేమ్రా? ఏంటిది ఏది కాదు. సరే నువ్వు చెప్పా, ఇదంతా కాదు, నువ్వు చెప్పు. Plata నువ్వు o plomo. నాకు బీపీ లేకపోతున్నా Plata. చెప్తాను. O plomo. కూసు, చక్కగా కూసు, చక్కగా కూసు. అరే అసలు మనం పెట్టిన యూట్యూబ్ ఛానల్ పేరు నీకు గుర్తున్నదా? నిన్ననే కదా స్టార్ట్ చేసింది. అన్నయ్య నేను రేపు పక్కా వస్తా, ఖచ్చితంగా వస్తా, మన ఇద్దరం కలిసిమెలిసి చేసుకుందాం అన్నవా లేదా? ఆ? అన్నవా లేదా? అందరినీ ఛానల్ పేరు ఒకసారి. ఛానల్ పేరు ఏంద్రా అంటే దిక్కుమొక్కలు అని చూస్తున్నావేంద్రా? ఆ? ఏంది ఏంది నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఛానల్ పేరు అన్నయ్య. ఏం పేరు? వన్ డే గ్యాంగ్ మ్యాన్, లైన్ మ్యానా? అంటే పట్టల కాడ లైన్ మ్యాన్ పెడతాడు, అదా మన ఛానల్ పేరు? మరి ఏంటిది? నాకు ఏం అవసరం చెప్పులా తేజ? నాకు అవసరం మీతోనే, నాకు అవసరమా అంటున్నా. ఆ? అరే చెప్పురా భయ్. అవసరం లేదండి కానీ వద్దురా భయ్, నువ్వు ఛానల్ నుంచి నాకు అవసరం లేదు. ఎందుకని అట్లా అంటావు? అవసరం లేదురా భయ్, నువ్వు ఫస్ట్ పో. సరే విన్నా నేను చేసినంటే మళ్ళా ముమ్మట ఎట్లా అవుతా? చేసిందంతా చేశానంటే నీకు అవసరం లేదంటే ప్రవర్తిస్తున్నావు కదా. యూట్యూబ్ మధ్యలో ఆపేమంటే ఎట్లా? అవసరం లేదు పో, నువ్వు అవసరం లేదు పో. అది ఎన్ని రోజులు కష్టపడతాను చదువుతాను. ఏంటిది? ఎన్ని రోజులు కష్టపడతాను ఎడుగుతుందండి. ఇన్ని రోజులు కష్టపడ్డా, ఏం కష్టపడ్డావు నిన్న? ఓ అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు నువ్వు. ఛానల్ యాష్ క్రేజీ అవెంజర్స్ అనే ఛానల్ కష్టపడ్డావు. వాళ్ళిద్దరు పోయి బబ్బులు గాడు వరుణ్ గాడు వెళ్ళిపోయారు. రేయ్, నీకు కావలసింది నేను, నాతో పెట్టుకో. సబ్స్క్రైబర్లు ఉన్నారు, లేకపోతే నువ్వేమన్నా పెట్టినావా? మొత్తం నేనే కదా నీకు పెట్టింది. ఆ? నువ్వేదో రూపాయిని జేబుల నుంచి తెచ్చి పెట్టినట్టు మాట్లాడుతావేమ్రా? అమ్మ నేనే పెట్టినా, మరి మాటలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? ఆ? అవసరం లేదు పో. యూట్యూబ్ ఛానల్ వీడినే ఉంటే బయలు పడుతుంది, మరి పో. నాకు వద్దురా అయ్యా. మీ డిసైడ్ అయ్యి బరిలో దూరితే బ్రేక్ లేని బుల్డోజర్ ని తొక్కిబారు దుబ్బుతా. లెఫ్టా రైటా టాపా బాటమా ఎటు నుంచి రేకు పెట్టుకోకేనా కొడక, ఇంచి బాడీ దొరకదు. నవ్వొస్తుంది. నవ్వులాటలు కాదు రే, నేను నిజం చెప్తున్నా. ఎందుకు నవ్వుతున్నావు? నవ్వులాటలు కాదు. అరే ఇప్పుడు కూడా నవ్వుతున్నావు కదరా నువ్వు? ఏ మరి కొడతా మరి చెప్తున్నా. లే ఫస్ట్ లేను పోరే పో, అసలు ఓరా నువ్వు పో. ఓ మరి పో అన్న, నాకు వీడుంటే బీపీలేస్తుంది. ఓ నాడు అడుగురా బై. యూట్యూబ్ ఛానల్ చేద్దామన్నది నాకున్నదిరా, నీకు లేదు. నమ్మ పెద్ద తలకే నొప్పున్నది నీకు. ఈ పాపను పెట్టుకొని చేసుకున్నాయని ఏమన్నా వీడియోలో మంచి వ్యూస్ కానీ లైక్ కానీ సబ్స్క్రైబర్లు కానీ పెరుగుతారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. డెఫినెట్ గా ఏం చేయాలరా మీతో నాకు అర్థం కాదు. అసలు ఏమనుకుంటున్నావు? ఆ? ఏమనుకుంటున్నావు అంటున్నా. చేద్దాము. ఆ? ఎప్పటి నుంచి? ఆ? ఎప్పుడు స్టార్ట్ చేసినాం ఛానల్? ఓ 10 సంవత్సరాలు అవుతుందా స్టార్ట్ చేసి? ఓ నెల అవుతుందా? నిన్ననే కదా స్టార్ట్ చేసింది? ఆ? ఎన్ని రోజులు అవుతుంది? ఆ? నిన్ననే స్టార్ట్ చేసినాం, అది నీకు కూడా తెలుసు. ఆ? ఆగు కూసోకు, నాకు నిన్ననే స్టార్ట్ చేసినాం ఛానల్.
ఇవాళ డేట్ ఏంటి? నాకేం తెలుసు? ఆ చిప్పిరి చుట్టూ ఆ కోడి బొచ్చుని లేప పైకి లేప్ పైకి లేప్ స్టైలా స్టైలారా? అరే మాటి మాటికి నవ్వెందుకు వస్తుందిరా నీకు? మాటి మాటికి నవ్వెందుకు వస్తుంది? ఇట్రా నాకు అవసరం లేదురా పైకి. నీతో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అవసరం లేదు అని అంటున్నా. ఎన్నిసార్లు చెప్పాలి? ఏమని చెప్పాలి? ఎంత అని చెప్పాలి? నేను యూట్యూబ్ ఛానల్ నుంచి వద్దు, అవసరం లేదు. ఇగో లాస్ట్ అండ్ ఫైనల్ ఉంటా అంటే ఉండు, లేకపోతే లేదు. అర్థమైందా? అరే వద్దురా నువ్వు ఉంటా అన్నా కూడా నాకు అవసరం లేదురా. నీతో అవసరం అబ్బా మళ్ళీ నంగనాచి మొక్క ఇట్లా ఏం నేరనట్టు పెట్టుకో. నవ్వుతున్నా వీడు. ఏ నీ కథలు బయట చేసుకో, నాకడ కాదు. నడు ఓ దుబాయ్ వాడైతే నిజంగానే బయటికి పోయింది. రే తేజ సరే రారా, బొమ్మనుడితోనే పోతున్నావు ఇంకా నీ ఇష్టం ఉన్నట్టు. బొమ్మనుడితోనే పోతున్నావు. అదే నువ్వు అంటే చేస్తా అన్నయ్య ఉంటా అన్నయ్య అని మాత్రం ఉండవు. బొమ్మనుడితోనే వెళ్ళిపోతావు. ఏమన్నావు? అడు చూడు ఒక ప్రాంక్ వీడియో. నాకు గన్నెత్తారా కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? నిజంగా బొమ్మనుడితోనే పోతున్నావు. నీ ఇష్టం ఉన్నట్టు బొమ్మనుడితోనే పోతున్నావు ఇంద్ర. అంటే ఇట్లాంటి వాళ్ళని యూట్యూబ్లో పెట్టుకోకండి మీరు కూడా. అనవసరంగా మధ్యలోనే ఊడిసిపోతారు. అరే ఇప్పుడు పొమ్మంటితోనే పోతున్నావు ఇది అట్లా నాకు అర్థం. పొమ్మంటారా భయ్? నీకు యూట్యూబ్ చేయాలంటే ఉండాలి కదా. నా అవ్వనే అంటారు. నా అవ్వకు ఎట్లున్నది ప్రాంక్? బాగుంది. నమ్మినావా? నమ్మే. అదే యూట్యూబ్ నుంచి నిజంగా తీసేస్తున్నా అనుకున్నా ఫ్రెండ్స్. ప్రాంక్ అనుకోలే కదా. అట్లుంటుంది మనం చేస్తే. ఖాళీ ప్రాంక్ అంటే మినిమం ఉంటుంది. ఇది ఫస్ట్ ప్రాంక్. ఇంక ఇట్లాంటివి మొత్తం ఎట్లుంటుంది తెలుసా? నీకు కిందికి మీదకి రివెంజ్లు అన్నీ ఉంటాయి, మామూలుగా ఉండదు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాబాయ్. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అని కూడా చెప్పనీకి వస్తలేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి.